రాశి ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేసే పనిలోనూ ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైనా దాన్ని అధిగమించగలుగుతారు. శక్తికి మించి కష్టపడతారు. దానికి తగ్గినట్టుగానే ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. ప్రభుత్వ పరంగా ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఎదురుస్తున్న ఉద్యోగం లభిస్తుంది. చార్టెడ్ అకౌంట్స్కు, లాయర్లకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం కాకుండా ఈ వారం ఆగి నవరాత్రుల్లో ప్రారంభించడం చెప్పదగినది. హౌసింగ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. ఏ విషయాన్ని సరే మనసుకు తీసుకోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం అనేది చెప్పదగింది కాదు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగున్నాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ మాట మీద మీరు ఉండి మీరు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, ఎలక్ట్రానిక్స్, మీడియా, లాయర్లకి, చార్టెడ్ అకౌంట్స్కి, మెకానికల్, టెక్నికల్ ఈ రంగంలో ఉన్న వారికి మంచి భవిష్యత్ అని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వచ్చే యోగ్యత లేదు. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. కష్టే ఫలినట్టుగా ముందుకు వెళ్ళండి. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది. H1B కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో నిమించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వీరికి ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా బాగుంటుంది. వ్యాపారపరంగా కూడా బాగుంటుంది. అయితే వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించండి. మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాట నెగ్గించుకోవాలని ప్రతిదీ ప్రయత్నిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మనం వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు అని కాకుండా నలుగురిని సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించండి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకండి. సంతాన విషయమై బాగుంటుంది. వారి కోసం చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం అనుకూలించే యోగ్యత కనిపిస్తోంది. ఈ రాశిలో నిమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి